బీజేపీ రైతు ఘోష బీజేపీ భరోసా యాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే బస్సు యాత్ర కంటే ముందు ఢిల్లీ యాత్ర చేపట్టాలన్నారు. ఇప్పటివరకు మీరు కేంద్రంలో 2 మంత్రులు 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ రోజన్నా తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు ఇక్కడ వడ్లను కొనండి అనేటువంటి మాట ఒక్క రిప్రజెంటేషన్ మీరు ఇచ్చిరని అడుగుతా ఉన్నా. అంతేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ మద్దతు ధరకి ఈరోజు ఇక్కడ తెలంగాణ నుంచి 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పంటా ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులకు మీ ద్వారా అడుగుతా ఉన్నా, ప్రజలకు రైతులకు తెలియాలి. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడమే కానీ తెలంగాణలో పండుతున్నటువంటి వరి ధాన్యం మొత్తం ఆ మద్దతు ధర కొనుగోలు చేయడం లేదు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామంటుంది. మరి మిగతా ధాన్యం ఈరోజు మద్దతు ధరకు రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మిగతా పండించిన పంటను కూడా అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. నిజంగా మీకు తెలంగాణ రైతులపైనే ప్రేమ ఉండుంటే, మీరు రైతుల పక్షపాత నిరూపించుకునేది ఉంటే ఈరోజు బస్సు యాత్ర కంటే ముందు ఢిల్లీ యాత్ర చేపట్టి